Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే మనం రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఈక్వేషన్ ఏంటిది అండ్ దాన్ని ఏ విధంగా మనం సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తామనేది చెప్తాను. చూడండి అమ్మా, రెసిస్టెన్స్ కావచ్చు, కెపాసిటర్ కావచ్చు అండ్ ఇండక్టర్స్, వీటన్నిటి యొక్క డయాగ్రామ్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఫ్యూచర్ క్లాసెస్లో ఉంటుంది. ఇండివిజువల్గా ఫస్ట్ చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఓకే అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ నుండి వినండి, వీడియోని స్కిప్ చేయొద్దు. మీకోసం BEE స్పెషల్గా ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా మీరు 2025 బ్యాచ్లో ఉన్నారు అని అంటే కింద ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ 2025 బ్యాచ్ యొక్క లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. మరి రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అని హౌ టు ఐడెంటిఫై అనడానికి నేను మీకు డయాగ్రామ్ ఇస్తాను. చూడండి, రెసిస్టర్స్ని ఏ విధంగా డినోట్ చేస్తాం మనం, ఈ విధంగా డినోట్ చేస్తాం. దీస్ కాల్ ద రెసిస్టర్స్, రైట్. నేను టూ రెసిస్టర్స్ని, ఒక రెసిస్టర్ యొక్క నోడ్ ఇంకొక రెసిస్టర్ యొక్క నోడ్తో కనెక్ట్ అవుతుంది అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ద టూ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ సిరీస్ కనెక్షన్. దీన్ని నేను పొటెన్షియల్ డిఫరెన్స్కి బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్. సపోజ్ ఇక్కడ ఒక స్విచ్ ఉంది అనుకోండి, లేదు చెప్తాను అదేంటో. అంటే ఈ రెండు రెసిస్టర్స్ నుంచి ఫస్ట్ నేను ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు అంటే పాజిటివ్ నోడ్ నుంచి పవర్ అనేది పాస్ అవుతుంది. ఎక్కడి వరకు పాస్ అవుతుంది, ఇలా రెసిస్టర్స్ నుంచి, ఈ టూ రెసిస్టర్స్ నుంచి నెగటివ్ నోడ్ వరకు. ఎప్పుడు స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు అది క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుంది, రైట్. అప్పుడు పవర్ పాసెస్ ఫ్రమ్ పాజిటివ్ నోడ్ ఎక్కడి వరకు వస్తుంది, నెగటివ్ నోడ్ వరకు వస్తుంది. ఈ పవర్ పాస్ అయినప్పుడు అంటే I అనేది కరెంట్ అనేది ఈ టూ రెసిస్టర్స్ నుంచి పాస్ అయినప్పుడు, ఇప్పుడు ఇది ఫస్ట్ రెసిస్టర్ R1 అండ్ సెకండ్ రెసిస్టర్ R2 అండ్ హియర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అండ్ V2 అయినప్పుడు మనకి తెలుసు, ఏమని తెలుసు మనకి, ఈక్వివలెన్స్ రెసిస్టర్స్ కనుక్కోవాలి అని అంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి, ఓమ్స్ లా. వాట్ ఈజ్ అవర్ ఓమ్స్ లా ఇక్కడ. అండ్ ఇంకొకటి రిమెంబర్, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు చూడండి అమ్మా, కరెంట్ ఇక్కడ నుంచి వెళ్తుంది అంటే ఇక్కడికి ఏదైతే కరెంట్ వెళ్తుందో ఇక్కడికి కూడా అదే కరెంట్, ద సేమ్ కరెంట్ పాసెస్ ఫర్ బోత్ రెసిస్టర్స్. అవునా, అంటే కరెంట్ అనేది ఏముంటుంది ఇక్కడ, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఏమంటున్నాను నేను, వాట్ ఈస్ ద కాన్స్టెంట్ హియర్, I is the constant. I is the కాన్స్టెంట్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటిది, ఇక్కడ నుంచి వెళ్ళే పవర్ V1 ప్లస్ V2 బోత్ ఆర్ సేమ్. అంటే ఏమంటున్నాను నేను, ద పవర్ ఈజ్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏంటంట, ఈ రెండింటిని యాడ్ చేస్తే పవర్ మాత్రం ఒకటే. I కరెంట్ ఇక్కడ నుండి పాస్ అవుతుంది, ఇక్కడ నుండి పాస్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫర్ బోత్ V1 ప్లస్ V2. డన్. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. మరి మన ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకి, ఓమ్స్ లా స్టేట్స్ దట్ V ఈజ్ ఈక్వల్ టు IR అని అంటుంది, ఆర్ R ఈజ్ ఈక్వల్ టు V/R. మనకి ఇక్కడ ఏమని తెలుసు అంటే, చూడండి నాన్న, ఏది కాన్స్టెంట్ గా ఉంది నాకు ఇక్కడ, పవర్ కాన్స్టెంట్ గా ఉంది. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే బోత్ కాంబినేషన్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ రెండింటి కలిపి వస్తుంది. కాబట్టి నేను మనకి V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు కదా, కన్సిడర్ యాజ్ 1. దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, సిరీస్ లో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తా, ప్యారలల్ లో ఇచ్చినప్పుడు మరి ఏది కాన్స్టెంట్ గా ఉంటుందో అది కాకుండా రిమైనింగ్ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇది చూస్తే మీకు అది అర్థమవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు IR కదా, మరి అప్పుడు V పొటెన్షియల్ డిఫరెన్స్ IR అయినప్పుడు V1 పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, I1R1 అండ్ V2 ఈజ్ I2R2. Done. Now put these two values here, these three values here. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V ప్లేస్ లో VR ఈజ్ ఈక్వల్ టు V1 అంటే V ఈజ్ ఈక్వల్ టు IR కదా నాన్న, IR ఈక్వల్ టు. నౌ వాట్ ఈస్ అవర్ V1? V1 indicates I1R1. Now this is
I2 R2. ఇప్పుడు రెండిట్లో నుంచి V is equal to IR. సారీ, మరి I1 ఎందుకు రాసిండ్రు మేడం? కరెంట్ అనేది కాన్స్టెంట్ కదా, అయ్యే ఉంటుంది. అది వెరీ గుడ్. IR. బోత్ సైడ్స్ టేక్ I కామన్ హియర్. నౌ R1 plus R2. Okay, I is get cancelled. This IR indicates what? This R indicates equivalent. ఏంటంటే R indicates equivalent resistance. రెసిస్టర్స్ అన్నా రెసిస్టెన్స్ అన్నా సేమ్. REQ అంటే దిస్ ఇస్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. ఫార్ములా ఇన్ సిరీస్ R1 plus R2. సరే అండి, ఇఫ్ యూ connect two resistors in parallels, the equation of equivalent resistance is R1 plus R2. If you connect three resistors, then what is the equation? Plus R3. If you connect n resistors in series, then what is the equation? R equivalent resistors resistance is R1 plus R2 plus R3 so on Rn. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ ఫార్ములా, వన్ ప్రాబ్లం, స్మాల్ ప్రాబ్లం చూడండి. మరి సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా మీకు అర్థమైంది కదా. దీన్ని నేను క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. సపోజ్ నేను ఒకటి ఇస్తున్నాను, ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నారు అని అంటే, ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏంటంట? రెసిస్టెన్స్ బిట్వీన్ ద టర్మినల్స్ A అండ్ B. బిట్వీన్ ద టర్మినల్స్ A అండ్ B అని అడిగారు. ప్రాబ్లం ఏమని ఇచ్చారు అని అంటే చూడండి, AB మధ్యలో టర్మినల్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇది కూడా అండి A అండ్ B నోడ్. ఏ టర్మినల్లో నౌ దిస్ ఈస్ ఇంకొకటి రెసిస్టెన్స్ కి యొక్క వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఎందులో డినోట్ చేస్తాం? వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్? ఓమ్స్. ఓకే, ఇది మనం బేసిక్ క్లాస్లో మీకు వచ్చి ఉంటుంది. ఇక్కడ ఒకటి కనెక్ట్ చేశాను అండ్ దిస్ ఈస్ ఏబి మధ్యలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ టర్మినల్స్ మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోండి అన్నారు. 258. This is 2 ohms. ఈ ఫస్ట్ రెసిస్టర్ 2 ohms ని ohms కి డిఫరెంట్ 2 ohms అండ్ దిస్ ఇస్ 5 ohms అండ్ దిస్ ఇస్ 8 ohms. మనకి ఫార్ములా ఏం తెలుసు? ఏబి టర్మినల్ మధ్యలో చూడండి, దీని ఎండ్ నోడ్, దీని స్టార్ట్ నోడ్, దీని ఎండ్ నోడ్, దీని స్టార్ట్ నోడ్ అంటే దిస్ రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయినాయి? సిరీస్ లో కనెక్ట్ అయినాయి అని తెలుస్తున్నాయి. మరి సిరీస్ లో కనెక్ట్ అయినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టర్ అంటే R ఈక్వివలెంట్ కి ఫార్ములా ఏంటిది? R1 plus R2 plus R3 means what? 2 ohms plus 5 ohms plus 8 ohms. What is the answer? 15 ohms. What is the equivalent resistance in equivalent resistance value? 15 ohms. అర్థమైంది కదా. ఇప్పుడు నేను రెసిస్టర్స్ ని ఎందులో ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడండమ్మా, రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు బోత్ ద డయాగ్రామ్స్, బోత్ రెసిస్టర్స్ ఈ రెండు డయాగ్రామ్స్ ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాయి. రెసిస్టర్స్ ఏంటంట ప్యారలల్లో కనెక్ట్ చేశాయి. ఇందాక చెప్పాను కదా, ఒకదాని ఎండ్ ఇంకొక దానికి ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయితే దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక డిఫరెన్స్ ఉంది, ఇది ఇంకొక డిఫరెన్స్ ఉంది, ప్యారలల్ గా ఉన్నాయి. అలా కాకుండా ఇలా అయినా ఇలా ఉన్నా ప్యారలల్ గానే అంటాం, ఇలా ఉన్నా కూడా ప్యారలల్ గానే అంటాం. సైడ్ బై సైడ్ లేవు, ఒక దాని తర్వాత ఒకటి అరేంజ్ చేశారు. అది ఎలా అనంటే ఇంకా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి దట్ ద రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ అని అంటే, సి పాజిటివ్ నోడ్ నుండి పవర్ I పాస్ అవుతుంది. ఈ పవర్ అనేది ఇక్కడ డివైడ్ అయింది I1 అండ్ ఇక్కడ డివైడ్ అయ్యి I2. పవర్ 2 రెండుగా డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. అండ్ హియర్ ఆల్సో ద పవర్ AB నోడ్స్ తీసుకుంటే ఇక్కడ పవర్ ఇక్కడి వరకు అయితే నాకు I అనే పోయిందండి. I పవర్ ఈ తెలంగాణ I1 అయింది అండ్ ఇక్కడ I2
I3 పవర్ అనేది డివైడ్ అవుతుంది. ఇందాక పవర్ కాన్స్టెంట్ గా ఉంది సిరీస్ లో, ఇక్కడ పవర్ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే ఏబి నోడ్, ఇన్ బిట్వీన్ దీస్ టూ ఏబి నోడ్స్ వాట్ ఈస్ ద పవర్ పాసెస్ ఫ్రమ్ ఏ టు బి అంటే I is equal to I1 plus I2 plus I3. ఇందాక ఏంటిది మనకి, ఇందాక V is equal to V1 plus V2 పొటెన్షియల్, అక్కడ ఏంటి పొటెన్షియల్ డిఫరెంట్ కాన్స్టెంట్, ఇక్కడ ఏంటి నాకు కాన్స్టెంట్, సారీ అక్కడ పవర్ కాన్స్టెంట్, సేమ్ పవర్ పాస్ అయింది. ఇక్కడ ఏంటిదంట పవర్ డిఫరెంట్ ఉంది, బట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏంటిది V, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్. V ఈజ్ ఏ కాన్స్టెంట్. V కాన్స్టెంట్ కాబట్టి చూడండి అమ్మా, అక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో నేను ఈక్వేషన్ దాని ఫామ్ లో రాసాను. ఇక్కడ ఏంటిదంటే V కాన్స్టెంట్ కదా. మన ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకి, ఓమ్స్ లా మనకి ఏం చెప్తుంది, V ఈజ్ ఈక్వల్ టు IR కదండి. ఇందాక మనకు అక్కడ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ఉంటే ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ I పవర్ ఇలా ఉంది కాబట్టి నేను ఈక్వేషన్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. I ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమని తెలుసు, I1 I2 I3 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫ్రమ్ ఓమ్స్ లా హౌ టు రైట్ I వాల్యూ, ఫ్రమ్ హియర్ I ఈజ్ ఈక్వల్ టు R బై V. నేను I వాల్యూ రాయాలి కదండి, V బై R, సారీ I వాల్యూ రాయాలి కాబట్టి ఇది అటు వెళ్తే ఏమవుతుంది, డినామినేటర్ లో వెళ్తుంది. డన్. నౌ ఐ గాట్ I వాల్యూ. I ఈజ్ ఈక్వల్ టు V బై R అయినప్పుడు మరి I1 ఏమవుతుంది, I1 ఈజ్ నథింగ్ బట్ V బై R1 అండ్ I2 ఈజ్ నథింగ్ బట్ V బై R2. పుట్ దీస్ 3 వాల్యూస్ ఇన్ అవర్ పవర్. ఐలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, మీరు స్మాల్ ఐ అనుకోండి ఆర్ క్యాపిటల్ ఐ, యువర్ విష్, డోంట్ వరీ. నేను క్యాపిటల్ ఐ అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు, ఏంటి ఐ అంటే ఏమన్నాను నేను, V బై ఆర్. ఐ ఈజ్ నథింగ్ బట్ V బై ఆర్. మరి I1 ఈజ్ నథింగ్ బట్ V బై R1. I2 ఈజ్ V బై R3. V బై R3 అంటే చూడండి నాన్న, బోత్ సైడ్స్ ఏది కామన్ ఉంది, వాట్ ఈస్ ద కాన్స్టెంట్, ఏదైతే కాన్స్టెంట్ అనుకుంటామో అది కామన్ ఉంది. టేక్ V బోత్ సైడ్స్ కామన్, అప్పుడు నాకు ఏమవుతుంది, 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. V get cancel. What is the remaining here? 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. This is what? The equation of the resistors, equivalent resistance of parallel resistors. ఏంటంట ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కి ఫార్ములా. మేడం ఇలా కాకుండా దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా, ఎగ్జామ్ లో ఆన్సర్ చూడంగానే చెప్పడం ఎలా అనడానికి చెప్తాను. ఇది 3 రెసిస్టర్స్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు, ఫర్ n రెసిస్టర్స్ అంటే ఏంటిది, అప్ టు 1 by Rn, దట్స్ ఇట్. మరి దీన్ని సింప్లిఫై చేసి నేను ఇంకా రాయొచ్చు, అది ఎలా చెప్తాను చూడండి. సపోజ్ 2 రెసిస్టర్స్ నేను తీసుకుంటా. 2 ఏంటి, 1 by R is equal to 1 by R1 plus 1 by R2. వీటిని సాల్వ్ చేస్తే దీని నుంచి నాకేమొస్తుంది, R1 R2, ఇక్కడ ఏమొస్తుంది R2 plus R1. ఎందుకు ఇది రాసిండ్రు మేడం అని అంటే నేను చెప్తా. దిస్ ఈజ్ వాట్ 1 by R is equal to, బట్ ఐ నీడ్ R. R అంటే ఏమవుతుంది నాకు, ఇది రెసిప్రోకల్, రివర్స్ అవుతుంది. R1 R2 అపాన్ R2 ప్లస్ R1 R1 ప్లస్ R2 అవుతుంది. మేడం ఇది ఎందుకు యూజ్ చేస్తారు మీరు అని అంటే, మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ ప్రాబ్లం, మీకు క్లారిటీ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా చేస్తాను. అండ్ అలా కాకుండా ఫార్ములా కూడా యూజ్ చేస్తాము. చూడండి ఏమి ఇచ్చానంటే ఇక్కడ, and this is find the equivalent resistance between A and B nodes అని ఒకటి ఇచ్చారు నాకు. ఏంటంట, this is A, node A, and this is node B. వాల్యూస్ వచ్చేసి 4 ohms, 5, 4, 6, 4 ohms. ఇది 4 ohms, 6 ohms and 4 ohms.
సరే, ఒకటి చెప్పండి. దీన్ని చూడంగానే వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టర్ అంటే నేను ఈజీగా చెప్పడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. లేదు మేడం మనం సాల్వ్ చేద్దాము అని అంటే మనకి ఏమని తెలుసు, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే 1/R, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 1/R1 అపాన్ 1/R2 ప్లస్ 1/R3. 1/R ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా కనుక్కోవాలంటే 1 ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు వాట్? మనకు కావాల్సింది R కదా. నువ్వు ఇలా కనుక్కుంటావు అనుకో, దీని ఫ్రాక్షనల్ 1/2 1/3 ఫ్రాక్షన్స్లో వస్తుంది, రైట్? దీన్నే మనం అంటే మీరు సరే అలానే రాద్దాం, మీరు అన్నట్టు 1/4 ప్లస్ 1/6 ప్లస్ 1/4, రైట్? దీన్ని నేను ఇప్పుడు చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది ఎల్సిఎం? 2 4s, ఓకే, 12 వస్తుంది కదా. 12 తీసుకుంటే ఇది 3 అవుతుంది, ఇది 2, ఇది 3, 8/12 వస్తుంది. 8/12 అంటే ఎంత? 4. 8/12 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 8/12 అండి. ఎస్, 8/12 వచ్చింది కదా. ఏంటిది 8/12? 1/R ఈజ్ ఈక్వల్ టు 8/12. మరి R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు? 12/8 వస్తుంది, అంతే కదా. అంటే ఎంత నాకు? 2 6 2 4s, ఓకే, అండ్ 2 3s 2 2s, అంటే 3/2 వచ్చిందా? సరే మేడం, ఇదంతా అవసరం లేకుండా నేను దీనికి డైరెక్ట్ చెప్తాను. ఎలా డైరెక్ట్? మీరు దీన్ని చేసి రెసిప్రోకల్ రాయడం కంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చాను. డైరెక్ట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏమంటున్నాను నేను? R ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఫస్ట్ రెసిస్టర్స్ ని ప్రోడక్ట్ లో రాయండి, న్యూమరేటర్ లో. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? R1 R2 R3. తర్వాత వాటిని యాడ్ చేయండి, R1 R2 R3. ఓకే, R1 R2 R3 అంటే ఏంటిది నాకు? 4 into 6 into 4. ఓకే, దిస్ ఈజ్ వాట్? 4 plus 6 plus 4. ఓకే, దిస్ ఈజ్ 24. 6 4s 24, 24 4s 96, 96 upon this is 14. అంటే మనకి ఎందులో వెళ్తుంది? 14 7. ఓకే, ఇది చేసినా కూడా మనకి ఎంత వస్తుంది? మనకి 3/2. ఒకసారి చెక్ చేసుకోండి, వచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రెసిస్టర్స్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్లో ఇచ్చినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. హైప్ ద వీడియో.